హాయ్! ఈరోజు టెక్నికల్ ఎస్‌ఈఓలో నెక్స్ట్ పార్ట్ చూద్దాము. టెక్నికల్ ఎస్‌ఈఓలో నెక్స్ట్ పార్ట్ స్పీడ్ యువర్ సైట్. అంటే మన సైట్‌ని స్పీడప్ చేయాలి అంటే దానికి ఏమేమి తీసుకోవాలి? ఏమేమి స్టెప్స్ అనేది చూద్దాము. ఈ పేజ్ స్పీడ్ అనేది నేను మీకు చూపెడతాను. ఎలా కన్సిడర్ చేస్తారనేది. మీకు పేజ్ స్పీడ్‌ని ఎలా చెక్ చేస్తారా అంటే పేజ్ స్పీడ్‌లో చానా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ పేజ్ స్పీడ్ ఇన్‌సైట్స్ ఇలా కొట్టినారంటే ఇక్కడ మీకు ఈడ వస్తది. ఇక్కడ మీరు ఇలా చెక్ చేయొచ్చనమాట. ఇప్పుడు సపోజ్ ఇదనుకోండి. నేనిక్కడ పెట్టాను చూడండి. దీన్ని పేజ్ స్పీడ్ ఇన్‌సైట్స్ అంటారు. దీంట్లో పోయిందనేసి మన వెబ్‌సైట్ యొక్క పెర్ఫార్మన్స్‌ని మనము చెక్ చేసుకోవచ్చనమాట. దీన్నే మనం ఏమంటాం పేజ్ స్పీడ్ ఇన్‌సైట్స్ అంటారు. దీన్నే వీడియోనే నేను మీకు ఆల్రెడీ ఆహ్, దీంట్లో ఆన్ పేజ్ ఎస్‌ఈఓ చెప్పినప్పుడు దాంట్లో మీకు ఆల్రెడీ నేను చెప్పినాను. ఒకసారి మీరు పోయిందని దాంట్లో చూడండి. దీని గురించి ఏమి అనేది. మీకే అర్థమవుతుంది ఈజీగా. ఎలా ఏమి అనేది. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఏమి ఎలా అనేది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! పేజ్ స్పీడ్ ఇన్వెస్ట్‌లో పోయిందనేసి మీరు చూసినారు అంటే వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ అనేది మీకు తెలుస్తుంది. మన వెబ్‌సైటు స్పీడ్ ఎక్కువ కావాలంటే ఏమేం కన్సిడర్స్ అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూద్దాము. ఫాస్ట్ హోస్టింగు, నెక్స్ట్ యూజ్ ఎ ఫాస్ట్ డీఎన్ఎస్ ప్రొవైడరు, నెక్స్ట్ మినిమైజ్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్, కీప్ ద యూజ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ప్లగిన్స్ టు మినిమమ్. అంటే మన వెబ్‌సైట్‌లో మనం ఏదన్నా దీని గురించి నేను చెప్తాను. ఫాస్ట్ డీఎన్ఎస్, ఫాస్ట్ హోస్టింగు దాని గురించి. నెక్స్ట్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ గురించి చెప్తాను. సీఎస్ఎస్ స్టైల్స్ ఈస్ ద కోడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు టెల్ వెబ్‌సైట్ బ్రౌజర్ హౌ డిస్ప్లే యువర్ వెబ్‌సైట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ సీఎస్ఎస్ స్టైల్ షీట్స్ ఇన్‌లైన్ సీఎస్ఎస్. అంటే మనం ఎక్కువగా మినిఫై చేసుకోవాలనమాట. సీఎస్ఎస్ స్టైల్ షీట్‌లు ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఏమి అదే అనమాట. ఇవంతా మన వెబ్‌సైట్‌ని మనం చెక్ చేసినప్పుడు నేను మీకు చూపెడతాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ సీఎస్ఎస్ స్టైల్ షీట్ అనేది ఎక్కువ కోడ్‌ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎన్‌ష్యూర్ యువర్ ఇమేజ్ ఫైల్స్ ఆర్ స్మాల్. అంటే 1 ఎంబీ, 2 ఎంబీ, 3 ఎంబీ అలా ఉండేటువంటి ఇమేజెస్‌ని యూజ్ చేయకుండా, లేదా మీరు ఇమేజెస్ యూజ్ చేసిన తర్వాత దాన్ని ఏదన్నా తక్కువగా ఉండే విధంగా అంటే ఆహ్, ఇప్పుడు వర్డ్ ప్లస్ యూజ్ చేస్తున్నారనుకోండి. కొన్ని ప్లగిన్స్ వస్తాయన్నమాట. అవేం చేస్తాయి ఈ ఇమేజెస్‌ని ఏం చేస్తుందంటే కంప్రెస్ చేసేస్తుందన్నమాట. ఇప్పుడు 1 బీ ఉండేదిని 500 కేబీకి తెచ్చేస్తుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే క్వాలిటీ సేమ్ ఉంటుంది. కానీ ఈ పెర్ఫార్మన్స్ అంటే వెబ్‌సైటు పేజ్ యొక్క కెపాసిటీ ఏమవుతుంది? ఇప్పుడు 2 ఎంబీ అనుకోండి. ఇక్కడ మీకు 1 ఎంబీ ఇమేజే ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే రెడ్యూస్ చేస్తుందన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎన్‌ష్యూర్ యువర్ ఇమేజ్ ఫైల్స్ ఆర్ స్మాల్. అదే ఇమేజ్ ఫైల్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ మినిఫై సీఎస్ఎస్ అనేసొస్తుంది. మనము మినిఫై ఈ సీఎస్ఎస్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే, ఆ సీఎస్ఎస్‌ని మొత్తాన్ని ఏం చేస్తుందిరా అంటే, కంప్రెస్ చేస్తుందనమాట. నెక్స్ట్ పేజెస్‌ని మళ్ళీ ఏదన్నా ఈ వెబ్ పేజెస్ మన దగ్గర ఇప్పుడు సపోజ్ నాదనుకోండి నా వెబ్‌సైట్ న్యూస్ వెబ్‌సైట్ కాబట్టి 5000 పేజెస్ ఉన్నాయి. ఈ 5000 పేజెస్‌ని కంప్రెస్ చేయడానికి జీజిప్ అని అలాంటిది ఏదైనా ఒక ప్లగిన్ యూజ్ చేసిందని ఏం చేయాలి? కంప్రెస్ చేయొచ్చనమాట. నెక్స్ట్ మెయిన్‌లీ యువర్ సైట్ కోడ్ రీడ్ ఆఫ్ ఎనీ అన్నెసెసరీ స్పేసెస్, లైన్ బ్రేక్స్, ఇండెంటేషన్ అంటే అన్నెసెసరీగా గాని, లైన్ బ్రేక్‌లు గాని, లేఅవుట్ అనేది గాని అన్నెసెసరీగా ఉండకూడదు. ఎక్కువ లేఅవుట్‌లు పెట్టకూడదు. సింపుల్‌గా ఉండే విధంగా చూసుకోండి. ఎటువంటి ఇది లేకుండా ఇప్పుడు చూడండి గూగుల్స్ మినిఫై రిసోర్స్ పేజ్ ఫర్ హెల్ప్ అనేది దీనికి మనకు గూగుల్ మినిఫై అనేది హెల్ప్ చేస్తుందనమాట. మన పేజెస్‌ని, కంటెంట్‌ని వీటినన్నిటిని మినిఫై చేయడానికనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఫాస్ట్ డీఎన్ఎస్ అంటే మనం ఇప్పుడు డీఎన్ఎస్ పర్చేజ్ చేస్తాం. ఎక్కడ పర్చేజ్ చేస్తాము? సపోజ్ నేను డీఎన్ఎస్‌ని పర్చేజ్ చేస్తున్నాననుకోండి. డొమైన్ వచ్చిందని నేను పర్చేజ్ చేస్తున్నాను. గోవింటెక్.కామ్ లేదా నా పేరనుకోండి. ఆకారపు రమేష్ .కామ్ అనేసి నేను ఎక్కడ పర్చేజ్ చేస్తాను? మనకందరికీ తెలిసిందేది గోడాడీ. గోడాడీలో పోయి నేను పర్చేజ్ చేస్తాం. మనకది సర్విస్ ప్రొవైడ్ చేస్తాంది. కానీ డొమైన్ అనేది మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కనపడిస్తుందనమాట. అర్థమవుతుందా? అంటే మనకు డొమైన్ సర్వర్ అనేది ఏమవుతుంది ఆటోమేటిక్‌గా మనకు స్పీడ్ అనేది అంటే మనకు డొమైన్ అనే సర్వర్ గూడా డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది గూడా చాలా ఫాస్ట్‌గా ఉండాలనమాట. ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. మీకిప్పుడు నేను చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఇక్కడ డీఎన్ఎస్ పెర్ఫార్మన్స్ అనేసుంది. ఇప్పుడు సపోజ్ అనుకోండి నేను గోవింటెక్.కామ్ అంటున్నాను. ఇక్కడ వరల్డ్ వైసు నా డీఎన్ఎస్ స్పీడ్ అనేది ఈ డీఎన్ఎస్ డీఎన్ఎస్ పెర్ఫార్మన్స్ అని డీఎన్ఎస్ పర్ ఈ ఇది ఏం చేస్తుందిరా అంటే మన వరల్డ్ వైడు ఈ డి గోవిటెక్.కామ్ అనేది ఏ ఏ కంట్రీ‌లో ఏ విధంగా మనకు స్పీడ్ అనేది చూపెడుతుంది. మీకిప్పుడు నేను దీన్ని చూపెడతాను. మీకే అర్థమవుతుంది. దీంట్లో పోయిందని మీ ఒకవేళ వెబ్‌సైట్ ఉందనుకోండి. దీంట్లో పోయిందని మీ వెబ్‌సైట్ నేసిందనేసి మీ వెబ్‌సైట్ ఎక్కడ అరె బాపురే! మొత్తము నాది రెడ్డే. ఇక్కడ మీ యునైటెడ్ స్టేట్స్‌లో అన్ని చోట్ల ఏమవుతుంది మొత్తము రెడ్ ఒస్తాంది. ఇక్కడ చూడండి ఇండియా చూపెట్టనే లేదు. చూడండి మొత్తము రెడ్డే. ఎంత టైం తీసుకుంటాంది? అంటే గోవింటెట్.కామ్ అనేసి ఎవడన్నా సెర్చ్ చేస్తన్నారా అంటే, ఆ గోవింటెట్.కామ్ అనేసి ఇప్పుడు నేనిక్కడ సెర్చ్ చేస్తన్నానురా అంటే, ఈ బ్రౌజరు డొమైన్ నేమ్ సర్వర్‌కి పంపిస్తుందనమాట. రూట్ డొమైన్‌కి. ఆ రూట్ డొమైన్ ఇంకా నీకు మళ్ళీ డి నీ డీఎన్ఎస్ నువ్వు ఎక్కడైతే పర్చేజ్ చేసుంటావో అక్కడికి పోతుంది. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఓపెన్ అవుతుంది. అది ఎంత టైం తీసుకుంటాంది అనేది ఇక్కడ చూపెడతాను చూడండి. దుబాయ్‌లో 120 మిల్లీ సెకండ్, 72 మిల్లీ సెకండ్, 44 మిల్లీ సెకను ఇలా టైం తీసుకుంటాంది. సో, మీరు
దీన్ని ఇప్పుడు అర్థమైందనుకుంటాను. సపోజ్ ఇప్పుడు ఒకాళ కంట్రీ అనుకోండి. నేను ఇండియాలో చూస్తాను ఎంత టైం తీసుకుంటుందో. ఇండియాలో కూడా ఇక్కడ చూడండి చెన్నైలో 76, ఢిల్లీలో 72, ముంబైలో 8 మిల్లీ సెకను. నెక్స్ట్ బెంగుళూరులో 28, నెక్స్ట్ బెంగుళూరులో మళ్ళీ ఏదో ఇంకో డేటా సెంటర్ వేరే. నెక్స్ట్ ముంబై అంటే నాకు ముంబైలో ఉంది కాబట్టి డేటా సెంటర్ ముంబైలో తక్కువ టైం చూపెడుతుంది. చెన్నై వీటిల్లో ఏం చూపెడుతుంది? ఎక్కువ టైం చూపెడుతుంది. అర్థమవుతుందా? సో, మనకు డొమైన్ నేమ్ ప్రొవైడర్ కూడా మనకు దీంట్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చూసారా? ఇది పెర్ఫార్మన్స్. ఇది ఇలా కాకుండా ఎక్కువ గ్రీన్‌లో వచ్చే విధంగా మనము చూసుకోవాలన్నమాట. ఇప్పుడు డీఎన్ఎస్ పెర్ఫార్మన్స్ అనేది అర్థమైంది గదా! మీకు ఏది ఎంత టైం తీసుకుంటుంది? ఎంత టైము ఆహ్, స్పెండ్ అవుతుంది అనేసి. అంటే మన వెబ్‌సైట్ ఓపెన్ కావడానికి అంత టైం స్పెండ్ అవుతుందన్నమాట. ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క ఏరియాలోని ఇంకా అంత టైము. అంటే డొమైన్ నేము నేను సెర్చ్ చేసిన తర్వాత అది డొమైన్ నేము ప్రొవైడ్ చేయడానికి అంత టైం పడుతుందన్నమాట. 120 సెకను, మిల్లీ సెకను, 120 అంటే అది మామూలుగా 30 కంటే తక్కువ ఉండే విధంగా ఉండాలి. యూర్ ఆటోమేటికల్లీ అసైన్ ఎ డీఎన్ఎస్ సర్వర్ బై యువర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవ్రీ టైమ్ యూ గో ఆన్‌లైన్ బట్ ఇట్ మే నాట్ ఆల్వేస్ బి బెస్ట్ చాయిస్. ఇఫ్ యువర్ ఐఎస్‌పీ డీఎన్ఎస్ ఈస్ లో అంటే ఇప్పుడు నేను హోస్టింగర్‌లో చేసినాను గదా! ఆ హోస్టింగర్‌లో నా ప్రొవైడ్ చేస్తుంది ఏమవుతుంది? స్లో అవుతుంది. సో, థట్ విల్ కట్ యువర్ బ్రౌజింగ్ స్పీడ్స్ అండ్ అంటే మనం ఇప్పుడు గోల్టెక్.కామ్ అనేసి మీరు సెర్చ్ చేసినారా అంటే టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇదేమవుతుంది స్పీడ్ అనేది ఏమవుతుంది వెబ్‌సైట్ స్పీడ్ అనేదిని తక్కువ చేసేస్తుందన్నమాట. ఫార్చునేట్‌లీ స్విచింగ్ టు క్వాలిటీ ఫ్రీ అండ్ పబ్లిక్ డీఎన్ఎస్ సర్వర్ కెన్ డెలివర్ మోర్ రెస్పాన్సివ్ బ్రౌజింగ్ ఆఫెన్ విత్ ఎ బంచ్ ఆఫ్ సెక్యూరిటీ బెనిఫిట్స్ త్రూ అంటే ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఏది ఎంత పనిచేస్తాంది అనేసి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ పోయిందనేసి ఈ డీఎన్ఎస్ ప్రొవైడర్స్ చూద్దాము. ఆల్ డీఎన్ఎస్ ప్రొవైడర్స్ చెక్ చేద్దాము. ఎంతొస్తుంది అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను గదా! ఈ క్లిక్ చేసిన తర్వాత ఈ బ్రౌజర్ ఏం చేస్తుందిరా అంటే ఈ డొమైన్‌కి పంపిస్తుంది. ఈ డొమైన్‌లోని ఇంకా ఈ పేజ్‌కి పోతుంది. ఈ పేజ్‌లోని ఇంకా అంటే నేను క్లిక్ చేసిన తర్వాత ఎంత టైమ్ అయితే తీసుకుంటుందో దాన్ననమాట ఇది. ఇక్కడ చూడండి. డీఎన్ఎస్ ప్రొవైడర్స్ ఇక్కడేమి ఎంత టైమ్ తీసుకుంటుందిరా అంటే ఇది పెర్ఫార్మన్స్ ఎలా ఉందిరా అంటే ఇది బాగుందనమాట క్లౌడ్ డీఎన్ఎస్. నెక్స్ట్ నోఎపిక్, క్లౌడ్‌ఫ్లైర్, వర్డ్‌ప్రెస్, నెక్స్ట్ అజూర్ ఎయిత్ ప్లేస్‌లో ఉంది. ఎంత టైమ్ తీసుకుంటాందిరా అంటే క్వెరీ టైమ్ 19. నెక్స్ట్ చూడండి. ఇటు చూడండి. ఇవి అన్నమాట. ఇవంతా డీఎన్ఎస్ ప్రొవైడర్స్ అన్నమాట. ఈ డీఎన్ఎస్ ప్రొవైడర్స్ ఏం చేస్తాంది నీకు తక్కువ టైమ్ తీసుకుంటాందన్నమాట. చూడండి. 34 హోస్టింగర్ ఎక్కడ గోడాడీ చూడండి 40 నాది హోస్టింగర్‌లో ఉంది. అందుకే అంత టైమ్ తీసుకుంటుందేమో. అర్థమవుతుందా? ఇలా చెక్ చేయొచ్చన్నమాట. మీ ఎంత టైమ్ ఏది ఎంత టైమ్ తీసుకుంటుంది అనేసి. dnsperf.com మీరు చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ వెబ్‌సైట్ ఉంటే. అర్థమైంది గదా! నెక్స్ట్ ఫాస్ట్ డీఎన్ఎస్ వల్ల యూజ్ అనేది. నెక్స్ట్ మినిమైజ్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కీప్ ద యూజింగ్ స్క్రిప్ట్స్ అండ్ ప్లగిన్స్ టు మినిమమ్. చెప్పాను గదా! అదే ఇప్పుడు సీఎస్ఎస్ ఫైల్‌లు ఇవంతా నేను చెప్పాను గదా! ఇంతకుముందు అదనమాట. దానికి సంబంధించిందనమాట. ఇవంతా ప్లగిన్స్ గాని ఇవంతా తక్కువ ఉండే విధంగా చూసుకోండి అనేసి. హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది తక్కువ వచ్చే విధంగా చూసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది అనేసి దానికి అర్థం అనమాట. అన్నెసెసరీ ఇమేజెస్‌ని గాని, నెక్స్ట్ వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్‌ని ఏమే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఇవంతా మీకు ఇవంతా మన కోర్ వెబ్ డీటెయిల్స్ చెప్తాను చూసారా? ఇప్పుడు మీకు చూపెడతాను మీకు ఏదేది ఎలా అనేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీరు ఒక్కొక్క పేజ్‌కి మీరు చెక్ చేయాలన్నమాట. అప్పుడే మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఫాస్ట్ హోస్టింగు. హోస్టింగ్ అనేది కూడా ఫాస్ట్ ఉండాలన్నమాట. నేను క్లౌడ్‌లో చేసినాను కాబట్టి అదేమవుతుంది క్లౌడ్‌లో చేసినాను కాబట్టి నా వెబ్‌సైట్ కొంత ఫాస్ట్‌గా ఉంది. అంతకుముందంతా నేను షేరింగ్ హోస్టింగ్‌లో చేసినప్పుడు ఏమవుతుందిరా అంటే కొంత స్లో అవుతా ఉండిందన్నమాట. ఇది గూడా ఒక మీకు ఇంపార్టెంట్ అన్నమాట. ఈ హోస్టింగ్స్ ఇవంతా కూడా చాలా ఇంపార్టెంటు. మీరు ఈ ఫాస్ట్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను డొమైన్ ఇప్పుడు మనం ఏదైనా ఒకటి క్లిక్ చేస్తున్నామంటే ఫస్ట్ అది రూట్ డొమైన్‌కెళ్ళి రూట్ డొమైన్ ఇంకా మళ్ళీ మనం హోస్టింగ్ కాడికి పోయి వెబ్ సర్వర్‌లో ఇంకా డేటాను తీసుకొని మనకిస్తుంది. సో, ఇంత ప్రాసెస్ ఉంది గదా! ఇంత ప్రాసెస్‌లో మనకు డొమైన్ నేమ్ ప్రొవైడర్ ఎంత ఇంపార్టెంటో హోస్టింగ్ గూడా అంటే దానికి అంత ఇప్పుడు సీడీఎన్ ఉందనుకోండి. ఇప్పుడు హోస్టింగర్ అనుకోండి. నాకు ఇప్పుడు సేమ్ డేటాని మల్టిపుల్ చోట్ల ఏమవుతుంది హోస్ట్ చేసి పెడతారు. ఇప్పుడు సపోజ్ అమెరికాలో ఎవరైనా నా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తన్నారనుకోండి. ఆ వెబ్‌సైట్ అనేది అక్కడి ఇంకా డేటా తీసిస్తుందన్నమాట. అర్థమవుతుందా? సో, ఫాస్ట్ హోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మల్టిపుల్ జోన్స్‌లో అదేం చేస్తుంది హోస్ట్ చేసి పెడుతుందన్నమాట. డూప్లికేట్ కాపీస్ అక్కడి నుంచి అక్కడికి ఫాస్ట్‌గా అది ఓపెన్ చేసి చూపెడుతుంది. అర్థమైంది గదా! ఫాస్ట్ హోస్టింగ్ అనేది. ఇది స్పీడ్ అన్నమాట. వెబ్‌సైట్‌ని ఎలా స్పీడ్ అప్ చేస్తుంది. స్పీడ్ అప్ చేయడానికి ఏమేమి తీసుకోవాలా స్టెప్స్ అనేసి చెప్పాను. సీఎస్ఎస్, స్క్రిప్ట్, ప్లగిన్‌లు ఇవంతా కూడా తక్కువగా ఉండాలా. ఇమేజ్ ఫైల్ కూడా తక్కువగా ఉండాలా. పేజ్ సైజు తక్కువగా ఉండాలా. ఇప్పటికి మీకు అర్థమైందనుకుంటాను. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పేది బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.